గేమ్ చేంజర్ ట్రైలర్ రిలీజ్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ట్రైలర్ చూస్తే ప్రతి షార్ట్ సీన్ ఎగ్జైట్మెంట్ ఇచ్చిందని చెప్పారు. మగధీర నుంచి RRRకి రామ్ చరణ్ ఎంతో ఎదిగిపోయారని చెప్పారు. మగధీర టైంలో రామ్ చరణ్ను హీరో అని పిలుస్తూ ఉండేవాడినని చెప్పారు. The vintage Shankar garu in this film. సంక్రాంతికి వస్తున్న ఈ సినిమాలో మనం 90sలోను 2000sలోను శంకర్ గారి సినిమాలు ఏదైతే చూసామో, ఎస్పెషల్లీ ఒకే ఒక్కడు మై ఫేవరెట్ ఫిల్మ్. ఆ ఫేవరెట్ ఫిల్మ్లో ద ఫేవరెట్ షాట్ ఆఫ్ వెన్ ఒక కాళ్ళు లేని అబ్బాయి అర్జున్ గారి దగ్గరికి వచ్చి ఈ దేశం నా అలాగే అయిపోయింది అన్న నాయకుడు నడిపించా అంటారు. ఐ రిమెంబర్ దట్ షాట్ లైక్ ఎనీథింగ్. నా కళ్ళల్లో గుర్తొచ్చినప్పుడు కళ్ళల్లో నీరు తిరుగుతుంది. అంత అద్భుతమైన షాట్. ఇది చూస్తుంటే నాకు అది కనిపిస్తుంది. ట్రైలర్ రిలీజ్ చేసిన తర్వాత మాట్లాడిన రామ్ చరణ్, శంకర్ ఏ విషయంలోనూ కాంప్రమైజ్ అవ్వరని అన్నారు. వారు అనుకున్నది అనుకున్నట్టుగా వచ్చే వరకు షూట్ చేస్తుంటారని తెలిపారు. ఇద్దరు చాలా పర్ఫెక్షన్ కోసం ప్రయత్నిస్తూ ఉంటారని అన్నారు. శ్రీకాంత్, ఎస్జే సూర్య, సముద్రకని, అంజలి, కియారా ఇలా ఆర్టిస్టులంతా అద్భుతంగా నటించడంతోనే సినిమాకు ఇంతటి అందం వచ్చిందన్నారు. Who is the bigger taskmaster? రాజమౌళి గారా, శంకర్ గారా? మేము చూసామండి బిహైండ్ అండ్ బియాండ్ లో. మీరు ఎంత పువ్వుల్లో తీసుకున్నారు? కాదు, RRR ఇంటర్వ్యూలో చూశారు కదా ఆయన, నేను నాన్ వెజిటేరియన్ అంటే ఒక లుక్ ఇచ్చాను ఆయనకి. అలాగే ఉంది ఇది కూడా. లేదు, ఇద్దరు టాస్క్ మాస్టర్సే, ఇద్దరు కాంప్రమైజ్ అయ్యే తత్వం కాదు. లక్కీగా ఈ ఫిల్మ్స్ అన్నింటిలో మాకు ట్రైనింగ్ అయింది కాబట్టి ఎవరైనా ఏం చేయాలని ఇన్ని రోజులు తీస్తున్నారంటే ఇన్ని రోజులు అయిందని అంటున్నాను. అంటే నాకు అలవాటు అయిపోయింది. కాగా ఈ సినిమా ఈ నెల 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో గురువారం నాడు గేమ్ చేంజర్ ట్రైలర్ను రిలీజ్ కార్యక్రమం జరిగింది. ఈ నేపథ్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి దర్శకధీరుడు రాజమౌళి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.